హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. నా ఓన్గా నేను ఎగ్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసానో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉడికించిన గుడ్లను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చూడండి. మనం కూర దేంట్లో ప్రిపేర్ చేయాలనుకున్నామో అదే గుండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. మనం ఉల్లిగడ్డ వేసిన తర్వాత లైట్గా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దానికి తగ్గట్టు పసుపు, అల్లం పేస్టు వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి కలిపేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను, అట్లా కలిపేసి ఒక 5 minutes దాన్ని మగ్గనివ్వాలి. అంటే దాంట్లోనే ఇక్కడ మొత్తం నేను మిక్స్ చేసి మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ మనకు దానికి తగ్గట్టు అంటే ఉప్పు వేయడం వల్ల దాంట్లో అడుగు పట్టదనమాట, అంటే ఉల్లిగడ్డ మాడిపోదు. ఉప్పు వేసి కలిపి దాన్ని 2 నిమిషాలు వదిలేసి ఇట్లా నూనె తేలినప్పుడు మనం ఒక్క టమోటా కట్ చేసి మనం అందులో వేసుకోవాలి. టమాటా కట్ చేయడం వల్ల మనకు మొత్తం ఉల్లిగడ్డతో కాకుండా టమాటా వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకోసమే నేను టమాటా కట్ చేసేసిన. ఇట్లా నూనె వేరైన తర్వాత మనం దానికి తగ్గట్టు మిరప్పొడి వేసుకొని లైట్గా దాంట్లో కొన్ని వాటర్ వేసి కలపాలి. మనం వాటర్ వేసి కలుపుకోవాలి. మనం కలుపుకొని ఒక 5 నిమిషాలు నూనె వేడి అయ్యే వరకు ఉడికించుకోవాలి. నూనె వేడి అయినంత వరకు ఉడికించుకోవాలని ఇక్కడ చూపిస్తున్నా కదా, నేను వీడియో చూసినంత ఇట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఉన్న తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేయాలి. మనం ఉడికించిన గుడ్లను ఇందులో వేసినాం కదా, ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది గుడ్డు నుంచి. విధంగా అంటే ఇట్లా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన హెల్త్కి మంచిది. కొంచెం ఇట్లా నాన్ వెజ్ లేనప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా. వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.